డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని ఎవరైనా కొట్టండి, గూగుల్‌లో కొట్టండి డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని. ఒక 17 సెక్షన్ల వరకు ఉంటాయి. ఈ సెక్షన్స్ ఏం చెప్తాయి అందులో, వెంటనే గవర్నమెంట్ స్పందించి జ్యుడిషియరీ సిస్టమ్ తోటి కొలాబరేట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ప్రొటెక్షన్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఈ ప్రొసీజర్ ప్రకారం ఆమెను కాపాడాలి, సో దట్ వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని. కానీ ఇవాళ ఎంతోమంది చనిపోతున్నారు. బికాస్ గవర్నమెంట్ దానికి తగ్గట్టు అన్ని గవర్నమెంట్స్ని అంటున్నాను, నేను ఏదో పర్టికులర్ ఒక గవర్నమెంట్ అనట్లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు వల్ల వీళ్ళు బడ్జెట్ అలొకేట్ చేస్తూ ఉంటారు. బై మిస్టేక్ బడ్జెట్ దీని మీద తగ్గినప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రొటెక్షన్ ఆఫీసరు, షెల్టర్ హోమ్స్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉండాలి. ప్రతి డిస్ట్రిక్ట్కి ఫీమేల్ గార్డ్స్ ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. షెల్టర్ హోమ్స్ని అన్టైడీగా కాకుండా హైజీనిక్గా పెట్టాలి. గవర్నమెంట్ ప్రకారం వీళ్ళకి ఒక బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ని వీళ్ళు ఇవ్వరు. ఆ బడ్జెట్ వీళ్ళు ఎప్పుడైతే ఇవ్వలేరో పోలీస్ వాళ్ళకి వీళ్ళతోటి ఏం చేయాలో అర్థం కానప్పుడు వీళ్ళ పరిస్థితి, వీళ్ళ జీవితం కూడా అర్థం కాకుండా అయిపోతుంది.